మనీ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. బడుల్లో కళాశాలల్లో నేర్పిన విద్య సంపాదించడం కోసం, మీ డబ్బుతో మెరుగ్గా సంపాదించడం నేర్పటం మనీ మంత్ర ప్రోగ్రాం యొక్క లక్ష్యం. ఈ రోజున అంటే జూలై 7, 2024న ప్రారంభించబడుతున్న మనీ మంత్ర ప్రోగ్రాం మీ ఇన్వెస్ట్మెంట్స్ పైన సమగ్ర సమాచారాన్ని ఇస్తూ మీకు మీరే మీ ఆస్తులపైన ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడం నేర్పటం లక్ష్యంగా మీ ముందుకు ఏబిఎన్ గర్వంగా తీసుకొస్తోంది. తెలుగు ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత పెంచాలనే లక్ష్యంతో గడిచిన 2 దశాబ్దాలకు మించి తన వంతు ప్రయత్నం చేసిన వివికే ప్రసాద్ గారు తమ సహచర వర్గంతో కలిపి ఈ కార్యక్రమానికి నడుం బిగించడం ఎంతో అభినందనీయం. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు ఈ దిశగా ప్రజలకు సమాచారం చేరవేయటం వల్లే ఆ అభివృద్ధి సాధ్యమైందని మనకందరికీ తెలిసిందే. మన దేశంలో కూడా గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఆర్థిక అభివృద్ధికి నాలెడ్జ్నే ముడిసరుకుగా వాడుకొని ఎంతో లాభపడ్డారు. రానున్న రోజుల్లో తెలుగు ప్రజలు కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోకుండా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే తెలుసుకోవాల్సిన అంశాలను సరళమైన భాషలో వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ మనీ మంత్ర కార్యక్రమం ఒక ముందడుగుగా భావిస్తూ ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చిన వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్కి అభినందనలు చెబుతూ ఈ మనీ మంత్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా యశ్వంత్ గారిని మరియు ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద నైస్ ఇంట్రొడక్షన్. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఈక్విటీ షేర్లు అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, బ్యాంకులో డిపాజిట్లు అయినా, ఏ రకమైన ఆస్తి అయినా సరే మనలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే ఎప్పుడు కూడా మనం పెట్టేటువంటి పెట్టుబడి ఎందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానిపైన వీలైనంత ఎక్కువ రాబడి సంపాదించాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మనం తెలుసుకోవాల్సింది, మనం ఎంత ఎక్స్ట్రా కష్టపడినా కూడా ₹1 కూడా అదనంగా సంపాదించే అవకాశం మనకు రాదు. అదే కనుక ఇంకొక రకమైన ఆస్తుల్లో కనుక అయినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లాంటి ఆస్తులే కనుక అయినట్లయితే మన చేతుల్లో ఉన్న ఆస్తి పైన వేరొకరికి కనుక ఆసక్తి కలిగి వారు ఎక్కువ రేటు మనకు చెల్లించినట్లయితే మనకు అధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆస్తుల్లో ఎప్పుడైనా సరే ఎవరైతే తమ వద్ద ఉన్న ఆస్తులపైన వేరొకరికి ఆసక్తి ఎలా కలుగుతుందో, ఎప్పుడు కలుగుతుందో ముందుగా ఊహించగలిగితే వారికి వచ్చే లాభాలు ఎక్కువ. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే ఆస్తులన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ఆ కోవలోకే చెందుతాయి. అంటే మనం కొనుక్కున్న తర్వాత వేరొకరికి ఆసక్తి పెరిగితే అందులో మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేయాలంటే ఎక్కువ మంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయవలసి ఉండటం, లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉండటం, అలాగే అన్నిటిని మించి యూజువల్గా మధ్యతరగతి లేదా దిగువ తరగతి ప్రజానీకంలో ఎవరైనా సరే ఇల్లు కనుక కొనుక్కుందాము అని కొనుక్కున్నట్లయితే దానిలోనే జీవితం మొత్తం వెళ్ళదీద్దాము అని భావిస్తూ ఎప్పుడూ అమ్మటానికి ప్రయత్నించరు. అందువల్ల అటువంటి ఆస్తికి సంబంధించి మనం ఏదైనా చర్చను చేపట్టినా కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉండదు. అందువల్ల రియల్ ఎస్టేట్ గురించి ఈ ప్రోగ్రాంలో అంత చర్చించడం సమంజసంగా ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకున్న ఆస్తులన్నింటిలో బ్యాంక్ డిపాజిట్ల మీద మనం ఏం చేసినా పెంచలేము ఆదాయం అనుకున్నాం. అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఏదైనా సరే మనం ఆదాయం పెంచలేము. అలాగే రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువగా చర్చించడం కొద్దిగా అసంబద్ధంగా ఉంటుంది. కాబట్టి మిగిలిన ఫైనాన్షియల్ సెక్యూరిటీస్, షేర్లు కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేదా అదర్ రకాలైనటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కనుక చర్చించినట్లయితే మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇప్పటి వరకు తాము సంపాదిస్తున్న డబ్బు కన్నా తమ పెట్టుబడి మీద సేఫ్టీకి కాంప్రమైజ్ కాకుండా కొన్నిసార్లు సేఫ్టీ కొద్దిగా కాంప్రమైజ్ అయితే ఎంతో ఎక్కువగాను లాభాలు సంపాదించే అవకాశాలు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో అంటే మనీ మంత్ర ఏబిఎన్లో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే అలా ఎన్నో అవకాశాలు వేరొక రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు తెలుగు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండకూడదు అనే తలంపుతో అటువంటి అవకాశాలన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రయత్నం చేయబోతున్నాం. అత్యంత ధనవంతులకి మరియు అతి సామాన్యులకి కూడా, అంటే కొన్ని వందలు వేల రూపాయలతో మొదలుపెట్టి కొన్ని కోట్లు అయినా కూడా గుమ్మరించగలిగినటువంటి ఆస్తి అనేటువంటి సాధనం ఏమిటి అని చూస్తే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లే కనపడతాయి. అందువల్ల ఈ ప్రోగ్రాంలో కొద్దిగా ఫోకస్ దానిపైన ఎక్కువ పెట్టి మీకు ఈక్విటీస్ పైన, మ్యూచువల్ ఫండ్స్ పైన సమగ్రమైన సమాచారం ఇస్తూ అదే సమయంలో ఫిక్స్డ్ ఇన్కమే కావాలి అనుకునే వాళ్ళకి కూడా వారికి తెలిసిన, వారికి అందుబాటులో ఉన్న సాధనాల కన్నా మెరుగైన సాధనాలు ఎలా వస్తాయో చెప్పే ప్రయత్నము చేయబోతున్నాం. దాని ద్వారా మీ అందరినీ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయబోతున్నాం.
అంటే ఈ ప్రోగ్రామ్ ఇహ నుండి కండక్ట్ చేయడానికి యశ్వంత్ యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తూ యశ్వంత్ని కండక్ట్ చేయమని కోరడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వెరీ కైండ్ ఇంట్రొడక్షన్. అంటే ముందుగా మనం వ్యక్తులుగా మనందరికీ ఆశలు కోరికలు ఉండడం చాలా సహజం. కానీ ఆ ఆశలు కోరికలు నెరవేర్చడానికి కూడా మనం చాలా కష్టపడటం కూడా మనం చేసే పనే. కానీ మనం కష్టపడితే సరిపోదు, కానీ డెఫినెట్లీ మనం సంపాదించే డబ్బు కూడా అంతే కష్టపడితేనే మనకి కూడా మన ఆశయాలను చేరేందుకు అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఫర్ దాట్ వీ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనకి నాలెడ్జ్ తెలిసి ఉండాలి, ఎక్కడ పెట్టేది అనేది కూడా తెలిసి ఉండాలి, దాంట్లో వచ్చే పొటెన్షియల్ ప్రాఫిట్లు లేకపోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కూడా తెలిస్తేనే దాన్ని బట్టి మన నిర్ణయం తీసుకోవాలి, దాన్ని బట్టి మన డెసిషన్ చేయాలి. సో జస్ట్ ఫర్ ఎ క్విక్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇవాళ ఒక ధనవంతుడు జస్ట్ ఆయన యొక్క జర్నీ ఎలా ఉండబోతుంది, ఆయన సేఫ్ జర్నీ వైపు వెళ్తే ఎలా ఉంటుంది, అదే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇఫ్ దే హ్యావ్ డిఫరెంట్ చాయిసెస్. నా ఉద్దేశం ఏంటి అంటే, ఈ సెషన్ నుంచి ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడిలాగే కలకాలం ఉంటాడని గ్యారంటీ లేదు, అలాగే మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా ఎప్పుడు మిడిల్ క్లాస్గా ఉండాల్సిన అవసరమూ లేదు. అది ఎందుకో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు చెప్పేదేంటో ఒకసారి విజువలైజ్ చేస్తూ ఒకసారి స్క్రీన్ని షేర్ చేస్తూ లెటస్ జస్ట్ లుక్ ఎట్ ది అనాలిసిస్. ముందుగా ఒక ధనవంతుడైన ఒక పర్సన్ రిచ్కి ₹1,00,00,000 ఉండి ఇన్వెస్ట్మెంట్ సర్ప్లస్ ఉండి తను ఇన్వెస్ట్మెంట్ చేసే దశలో హీఈస్ ట్రయింగ్ టు స్టార్ట్. అదే సమయంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కేవలం 20 లక్షలతో స్టార్ట్ చేసి ఆయన డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం ఎలా ఉండేది జర్నీ అని ఒకసారి చూసేందుకు ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధనవంతుడు చాలా రిస్క్ ఎవర్స్ అనుకుందాం. రిచ్ అనే వ్యక్తికి కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ గురించే తెలుసు. మనందరికీ తెలుసు ఫిక్స్డ్ డిపాజిట్లో అరౌండ్ 7 to 8% ఇంట్రెస్ట్ వస్తుందని. అది ఆయన హైయర్ బ్రాకెట్లో ఉంటాడు కాబట్టి అరౌండ్ 30% తీసేస్తే కేవలం ఒక 6% ఇంట్రెస్ట్ వస్తుందని భావిద్దాం. ఆ 6% ఇంట్రెస్ట్ కనుక వస్తే 25 ఏళ్ళలో ఈయన ఎందుకంటే వెరీ సేఫ్ వెరీ రిస్క్ ఎవర్స్ కాబట్టి ఆయన జర్నీ ఎలా ఉంటుంది, ఆయన వెల్త్ ఎలా క్రియేట్ అయిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా 1 crore మొదలైన రిచ్ 6% ఇంట్రెస్ట్ వస్తే 25 ఏళ్ళు చివరికి వచ్చేసరికి చూస్తే అరౌండ్ 4.29 crores అయింది. అంటే ₹1,00,00,000 బాగా పెరిగింది, 25 ఏళ్ళు పెరిగింది, 4.29 crores పెరిగింది. అదే సమయంలో మన యావరేజ్ అనే వ్యక్తి ఆయనకి అందుబాటులో 6% కాదు ఇంకొక బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది, 15% ఇచ్చేందుకు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తను అంటే హీ వాజ్ ఏబుల్ టు సోర్స్. అది కనుక ఇన్వెస్ట్ చేస్తే 20 లక్షలతో మొదలుపెట్టిన వ్యక్తి కూడా ఈ 25 ఏళ్ళలో ఎలా ఉండేదో జర్నీ ఒకసారి చూస్తే యూ విల్ సీ 20 lakhs పెట్టిన వ్యక్తి 15% CAGR అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే సంవత్సరం పాటు హీఈస్ గెటింగ్ 15% ఇయర్ ఆన్ ఇయర్ కాంపౌండెడ్. అది కనుక ఎంత అయిందని చూస్తే 20 లక్షలతో మొదలుపెట్టిన వ్యక్తి కూడా 6.58 crores చేయగలిగాడు. అంటే ₹1,00,00,000 మొదలుపెట్టిన రిచ్ సేఫ్గా వెళ్తున్నా కూడా అరౌండ్ 4.2 చేస్తే 20 లక్షలు అంటే 1/5తో మొదలుపెట్టినా కూడా ఈ వ్యక్తి యావరేజ్ అనే వ్యక్తి 20 lakhsని 6.5 crores చేయగలిగాడు. అంటే మోర్ దాన్ 1.53 times. ఇప్పుడు ఈ యావరేజ్ అనే పర్సన్ 15% కాదు కదా, ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి ఇంకా కొంచెం అవగాహన పెంచుకుని 15 కాకుండా ఇప్పుడు 18% కనుక సంపాదించే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఎతకగలిగాడంటే ఆ 18% జర్నీ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం. అదే 20 లక్షలు 18% కనుక ఇయర్ ఆన్ ఇయర్ సంపాదించగలిగాడంటే 12.53 crores. అంటే ₹1,00,00,000 మొదలుపెట్టిన వ్యక్తి ఏమో 4.2, 20 లక్షలతో మొదలుపెట్టిన వ్యక్తి ఏమో 12.5, అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు. సో జస్ట్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే మనకు అందుబాటులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెలుసుకోవాలి, అవి పాస్ట్లో ఎలా ప్రెడిక్ట్ చేసి ఎలా ఉండినవి కూడా ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేశాక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇవన్నీ యూ హ్యావ్ టు టేక్ ఏ కలెక్టివ్ డెసిషన్. బికాస్ ఆ డిఫరెన్స్ అనేది ఏదైనా చూసినట్టయితే 25 ఏళ్ళకి చాలా పెద్ద నెంబర్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే 18% కాకుండా ఇంకా మెరుగైంది 21%. జస్ట్ 21% సంపాదించినట్లయితే ఓవర్ 25 years మీరు చూస్తే 23.47 crores, అంటే మోర్ దెన్ 5.5 times. అంటే ₹1,00,00,000 ఉండగా ఇవాళ ధనవంతుడైన రిచ్ ఒక పక్క ఇన్ఫ్లేషన్ చూస్తే 20 ఏళ్ల క్రితం ఇవాళ ₹1,00,000 విలువ ఎంత అంటే అరౌండ్ 30,000. అంటే దాని అర్థం ఏంటి అంటే 30,000 వర్త్ వాల్యూయే ఇస్ ద సేమ్ వెన్ బ్యాక్ ఆఫ్ 20 years. అదే సమయం ఇదే కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్ మోర్ ఆర్ లెస్ బాల్ పార్క్ కంటిన్యూ చేసామనుకోండి, 20 ఏళ్ళు దాటితే ఇవాల్టి ₹1,00,00,000 కేవలం 30 లక్షలతోనే సమానం. అంటే ఈయన ఈ 4.2 crores కూడా అరౌండ్ 1.4 crores తోనే సమానం అవుతుంది. అప్పుడు కూడా అంతే వస్తువులు కొనగలుగుతాడు.
అందుకనే ఇన్ఫ్లేషన్ని బీట్ అవ్వాలి. అదే కాకుండా రిటర్న్స్ వచ్చినప్పుడు వెన్ ఇట్ ఇస్ ద లైక్స్ ఆఫ్ 23.4 crores అంటే మోర్ దెన్ 5.5 times, ఇప్పుడు అర్థమై ఉంటుంది ఒక్కో పర్సంటేజ్ పాయింట్ ఎంత ఇంపార్టెంటో, ఎందుకు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకు అంత కీ ప్లే చేయాలి మన డెసిషన్ మేకింగ్లో కూడా మీరు అర్థం చేసుకోవాలి. లాస్ట్కి ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తానండి. ఇప్పుడు ఈయన 20 lakhsతో మొదలుపెట్టే బదులుగా 1/10 అంటే 10 లక్షలతో మొదలుపెట్టినట్టయితే ఆయన జర్నీ ఎలా ఉంటుంది, సేమ్ 21% వచ్చినట్లయితే అని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూపించే లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే 10 లక్షలతో మొదలుపెట్టిన వ్యక్తి కూడా అరౌండ్ 11.73 crores అంటే మోర్ దెన్ 22.74 times. సో చూసిన వ్యక్తి ఇక్కడ చూస్తే 11.73 crores చేయగలిగాడు. సో 1/10తో మొదలుపెట్టినా కూడా హీఈస్ మచ్ మచ్ ఫార్ సుపీరియర్ దెన్ రిచ్. ఒకప్పుడు ధనవంతుడు లాగే మిగిలిపోతాడు. ఇవాల్టి మిడిల్ క్లాస్ ఇంకా 25 ఏళ్ళు దాటి చూస్తే డెఫినెట్లీ హీఈస్ ద న్యూ రిచ్ పర్సన్. ఆయనే ధనవంతుడు బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్. అందుకనే నాలెడ్జ్ అబౌట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాలి, అసెస్ చేయాలి, అసెస్ చేసి డెసిషన్ తీసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఒక్కొక్క పర్సంటేజ్ పాయింట్ ఎందుకు అంత ఇంపార్టెంటో ఈ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తుందని ఆశిస్తున్నాం. సో దీనికి ఇంకేమైనా యాడ్ చేస్తారా ప్రసాద్ గారు? తప్పకుండా యశ్వంత్. ఇప్పుడు యశ్వంత్ చెప్పిన ఎగ్జాంపుల్లో ఏం చెప్పడం జరిగిందంటే, ఒకవేళ కనుక ఇన్వెస్టర్గా ఉన్న రిచ్గా ఉన్నటువంటి ధనవంతుడు 6% సంపాదిస్తూ జీవితాంతం 25 సంవత్సరాలు ఉండే బదులుగా, ఒకవేళ ఆ ధనవంతుడు కూడా కొద్దిగా గొప్ప తెలివితేటలు సంపాదించి జాగ్రత్తలో మాత్రం నేను కాంప్రమైజ్ కాను అనుకుని అదే ఉన్నటువంటి 6% బదులుగా ఒకవేళ అతనికి అందుబాటులో 10% ఉందనుకోండి, అప్పుడు బహుశా ధనవంతుడుగానే ఉంటాడు, మిడిల్ క్లాస్ అతను చేరుకోడేమో అనుకుంటాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్నే కనుక చూసినట్లయితే ఇప్పుడు మీకు కనపడేది ఏంటంటే, ఆ ₹1,00,00,000తో మొదలుపెట్టిన ధనవంతుడు 10% సంపాదిస్తే అతనికి 25 ఏళ్ళకి అతని అమౌంట్ ఎంత అవుతుంది? 10,83,00,000 అవుతుంది. కానీ 10 లక్షలతో మొదలుపెట్టిన వ్యక్తి 21% అంటే కేవలం అతనితో 2 రెట్లు మాత్రమే సంపాదించినా కూడా, 10% బదులు 21% సంపాదించినా కూడా ఆయన మొత్తం 11,73,00,000 అవుతుంది. అంటే మీరు ఏం గమనించాలి, ధనవంతుడుగా ఉండటం అన్ని వేళలా సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం అవుతుంది? ధనవంతుడు కూడా కొద్ది గొప్ప తెలివి తెలుసుకుని మంచి సాధనాల్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కానీ అదర్వైజ్ ధనవంతుడు భేదవాడు అవ్వకపోయినా మధ్యతరగతిలోకి చేరతాడు. మధ్యతరగతి వ్యక్తి ధనవంతుల్ని ముందు చేరుకోవటం, తర్వాత దాటిపోవటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కనుక మీరు చేయాలి, మీ జీవిత కాలంలో చేయాలి. ఒకవేళ మీ జీవిత కాలంలో సాధించడం వీలు కాదనుకుంటే కనీసం మీ తరువాతి తరాన్ని ఖచ్చితంగా ధనవంతుల సరసన కూర్చోబెట్టాలనే కోరిక మీకు రావాలి. అలా వచ్చినట్లయితే ఏమేం అవకాశాలుంటాయో చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉంటాం. కాబట్టి మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అందలం ఎక్కడం పెద్ద కష్టమైన విషయం కాదు. మంత్ర ఇప్పుడు నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. అంటే ఎప్పుడైతే మీరు ధనవంతులు మధ్యతరగతి మనుషుల మధ్య ఉన్నటువంటి అంతరాలు చెరిగిపోవటానికి మీ యొక్క ఇంక్విజిటివ్నెస్, కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఉపయోగపడుతుందని తెలుసుకున్నారో, ఇప్పుడు మీకు వెంటనే మనసులో వచ్చే సందేహం, మీరు గ్రాఫులు చూపిస్తున్నారు 6%, 10%, 15, 18, 21 అంటున్నారు, అది ఎలా వస్తుందండి, ఎక్కడ వస్తుందండి సందేహాలు వస్తాయి. అలా రావాలి కూడా. ఆ సందేహాలు కూడా నివృత్తి చేయడానికి రాబోయే వారాల్లో మనీ మంత్రాలో సోదాహరణంగా సాక్ష్యాలతో సహా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నిరూపించడానికి మేము డేటా ప్రొవైడ్ చేస్తాం. అందువల్ల అటువంటి ససభిషలకి ఏమాత్రం తావు లేకుండా మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు వేరే రకంగా కూడా చర్చిద్దాం అనుకుంటాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీదే కనుక ఒకసారి ఫోకస్ చేసినట్లయితే $1 trillion అంటే ఎందుకు చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. 83 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి కలిపి, కంపెనీలందరి దగ్గరికి కలిపి, చేత్తో ఉన్న క్యాషు, బ్యాంకులో ఉన్న డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్లో ఉన్న డిపాజిట్లు, ఇలా అన్ని రకాల మనీ కలిపి M3 అంటారు ఇండియాలో. ప్రపంచం మొత్తం కూడా ఏ దేశంలోనైనా మనీ సప్లై అంటారు. అలా మనీ సప్లై ఇండియాలో ఎంత ఉన్నది అని చూస్తే దాదాపుగా $3 trillion. అంటే ఎంతతో సమానం? అది దాదాపుగా 25,50,000 కోట్లతో సమానం అనమాట. అది $3 trillion. అదే సమయంలో మన ఇండియన్స్ వద్ద బంగారం ఎంత ఉందా అని చూస్తే 2022లో ఉన్న ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే కూడా 21,000 టన్నులు, 1-2 కాదు 21,000 టన్నుల బంగారం మన ఇండియన్స్ దగ్గర ఉంది. దాని యొక్క వాల్యూ ఎంత అని చూస్తే అది దాదాపుగా $1.2 trillion. అంటే భారతదేశంలో ఉన్న క్యాష్ మొత్తం కలిపితే $3 trillion, 1.2 ఏమో బంగారం ఉంది. ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు నేను మనందరం కూడా ఉండటానికి ఇల్లు కొనుక్కోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఇళ్ల విలువ ఎంత ఉంటుందో అని చూస్తే ఊహించడానికి వీలు కానంతగా $42 trillion వాల్యూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మన ఇండివిజువల్స్ దగ్గర ఉన్నది. ఇక్కడ ఒకటి గమనించాలి. ఆఖరిలో చెప్పిన ఇళ్ళు,
అంతకుముందు చెప్పినట్టు బంగారం, ఈ రెండింటిలో మనం పెట్టుబడి పెడితే మనకేమన్నా ఆదాయం వస్తుందా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, అంటే మన ఇంట్లో కనుక మనమే ఉంటున్నట్లయితే ఒక్క నయా పైసా మనకు ఆదాయం రాదు. అలాగే బంగారం కొనుక్కుని ఇంట్లో దాచుకున్నా కూడా ఒక్క నయా పైసా కూడా నెల తినడానికి మాత్రం ఆదాయం రాదు. కానీ ఒకవేళ మీరు అనొచ్చు, నాకు ఒకటి కన్నా రెండిళ్ళు ఉంటే కనుక అది అద్దెకిచ్చుకోవచ్చు కదా అంటే, అద్దెకి కనుక ఇచ్చినట్లయితే మనకు వచ్చే ఆదాయం ఎంత? మార్కెట్ వాల్యూలో 3% నుంచి 5% మ్యాక్సిమం. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అయితే 5%, అదే ఇల్లు కనుక అయితే 2% లేదా 3% కన్నా ఎక్కువ రాదు. అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటి, ఇవన్నీ ఆస్తుల కన్నా కూడా ఏదైనా ఆస్తి మనం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే, మనం కష్టపడకపోయినా, మనం ఆలోచించకపోయినా, కొద్దిగా తెలివితో కనుక వ్యవహరించినట్లయితే మనకు ఆదాయం తెచ్చే ఆస్తులు ఏమున్నాయని చూస్తే, ఇండియాలో ఉన్నటువంటి ఈక్విటీ మార్కెట్ మొత్తం చూస్తే ఇప్పుడు అంటే $3 ట్రిలియన్ క్యాష్ అందరికీ, కంపెనీలు అందరికీ కలిపి, అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, అదానీ లాంటి వారి బ్యాంకులతో కూడా కలిపి అందరికీ కలిపి ఉన్న $3 ట్రిలియన్ అయితే, అలాగే ఇండియన్ పాపులేషను, అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మొత్తం కలిపి ఇండియాలో ఉన్న ఈక్విటీ మార్కెట్ సైజ్ అంతా $5 ట్రిలియన్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, గతంలో కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ ఒక కాన్సెప్ట్ పేపర్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రాధాన్యాలు ఏంటో చెప్పడం జరిగింది. అంటే ఇండియాలో ఎందుకు గ్రోత్ లేదు, పాశ్చాత్య దేశాలు ఎందుకు గ్రోత్ పెరుగుతున్నాయో మనం ఇంట్రొడక్షన్లో చెప్పడం జరిగింది. కాబట్టి అది ఏం చెప్పిందంటే ఆర్బీఐ కూడా, విదేశాల్లో కనుక చూసినట్లయితే మీరు మొట్టమొదటి ఉన్నట్లుగా ఫైనాన్షియల్ అసెట్స్లో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో చూపించి, ఇండియాలో ఎంత ఉన్నదో కూడా చూపించడం జరిగింది. కానీ ఎంత పెరిగితే ఇండియా ఆర్థికంగా వృద్ధి చెందుతుందో చూపించడానికి వీలుగా మీకు రెడ్ మార్క్ వేయడం జరిగింది. అలాగే పెన్షన్స్ కూడా ఎక్కువ మంది తీసుకోరు, అంటే రిటైర్మెంట్ కోసం సేవ్ చేయరు. అది కూడా పెంచితే కానీ సోషల్ సెక్యూరిటీ ఉండదని కూడా చెప్పడానికి వీలుగా పెన్షన్స్ కూడా పెంచాలి అని చెప్పారు. ఇవి రెండు ఇండియన్స్ పెంచాలి అని చెప్పి, మూడవది ఏం చెప్పారు, ఇండియాలో ఉన్న రియల్ ఎస్టేట్ అంచనాల కన్నా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అది కొద్దిగా తగ్గాలి. అంటే ఉన్నది అమ్మేయమని కాదు, మీరు కొత్తగా కొనుక్కునే ఆస్తులు ఫైనాన్షియల్ అసెట్స్లో కనుక పెట్టుకున్నట్లయితే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. అది ఆర్బీఐ చెప్పిన మాట. ఇప్పుడు అందరూ అనే మాట ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ బాగా పెరిగిపోయింది, పడిపోతుంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఈరోజు ఉన్నది బలుపా లేక బలమా? అంటే బలం కనుకైనతే ఏం చేయాలి, మనం కూడా దాని వెన్నట్టు వెళ్ళాలి. అలా కాకుండా బలుపు కనుకైనట్లయితే ఖచ్చితంగా దాని నుంచి మనం దూరంగా ఉండాలి. ఒక్క విషయం చెప్పాలి అంటే, ఫైనాన్షియల్ ఇయర్ 2022లో కనుక చూస్తే నిఫ్టీలో 50 అని, నిఫ్టీ 500 అని ఇండెక్స్లు చాలా ఉంటాయి. ఆ నిఫ్టీ 500 ఇండెక్స్లో ఉన్న షేర్స్ యొక్క లాభాలు ఆ సంవత్సరంలో ఎంత పెరిగాయి అంటే, 21 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 22 ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ 21 అని చెప్తున్నాను అంటే కోవిడ్ తర్వాత సంవత్సరం కాబట్టి కొద్దిగా ఆదాయం తక్కువ ఉంటుంది. ఎంత పెరిగాయా అని చూస్తే 52% పెరిగాయి ఫైనాన్షియల్ ఇయర్ 22లో. అదే కంపెనీలు, అంటే అవే సెట్ ఆఫ్ కంపెనీస్ 23లో కనుక చూసినట్లయితే దాదాపుగా 9.3% పెంచుకున్నాయి. అంటే లాభాలు 9.3, మీరు బ్యాంకులో వేస్తే మీకు వచ్చే వడ్డీ ఎంత, 6%, 7%. కానీ కంపెనీలన్నీ కలిపి వాటి లాభాలు 9.3% పెంచుకున్నాయి. ఇప్పుడు 2024లో కనుక చూసినట్లయితే దాదాపుగా 30% పెంచుకున్నాయి. అంటే మీరు ఏం గమనించాలి, మనం ఆలోచిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లు దాదాపుగా 6-7% ఇస్తుంటే, ఇళ్లలేమో మనకు ఇస్తే ఆదాయం 3-5% మాత్రమే ఆదాయం ఇస్తుంటే, ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ మాత్రం, ఆ స్టాకులు మాత్రం వాటి యొక్క లాభాలని 30% పెంచుకున్నాయి ఫైనాన్షియల్ ఇయర్ 24లో. అంటే మీకు బ్యాంకులో వేస్తే వచ్చేదానికి 5 రెట్లు ఆ కంపెనీకి వస్తుంటే, స్థూలంగా చెప్పాలి అంటే ఆ కంపెనీ షేర్లు కూడా ఇంకా ఎక్కువ రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు గమనించాల్సింది ఏంటి, ఎందులో లాభం వస్తుందో ఆ ఆస్తి వైపు అడుగులు వేయాలి. కానీ ఎందులో లాభం ఎక్కువ రాదో, ఇంతే ఆదాయం వస్తుందో, మీరు ఎంత కష్టపడినా ఆదాయాన్ని కొద్దిగా కూడా పెంచలేరో అటువంటి ఆస్తి వైపు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. సో కాబట్టి మనం చేయవలసింది ఏంటి, ఈ యొక్క ప్రోగ్రాంలో మనీ మంత్రాలో మెయిన్ ఫోకస్ చేసేదంటే ప్రతి ఒక్క సగటు సామాన్యుడి జీవితంలో ఉన్న కొద్దో గొప్ప సేవింగ్స్ మొత్తాలపైన అధిక ఆదాయం రావటం, అధిక ఆదాయం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుకోగలడానికి దోహదపడటం ఈ ప్రయత్నంగా చేయబోతున్నాం. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనం ఏమేం చేయబోతున్నామో చెప్పబోయే ముందు ఒక చిన్న మాట, ఏమి చేయబోతున్నాను అనేటువంటిది, ఏమి కవర్ చేయబోతున్నాం అనేది రాబోయే వారాల్లోనైనా చర్చించవచ్చు. కానీ ఈ వారంలో దానికన్నా ముందు యశ్వంత్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ అనేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, ఎవరికి కూడా మిస్డైరెక్ట్ చేయకూడదు. కాబట్టి ఏ టాపిక్స్ మనం కవర్ చేయకుండా ఉంటే మంచిదో కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాని గురించి యశ్వంత్ని చేయమని ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్లీ ప్రసాద్ గారు. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళు స్టాక్స్ గురించి అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదా,
టిప్స్ లేకపోతే స్పెక్యులేషన్ ట్రేడింగ్ గురించి ఏదన్నా కైండ్ ఆఫ్ ఇన్సైట్స్ ఇస్తారని డెఫినెట్లీ దానికి దూరంగా మేము ఉంటాం. మా ఆశ కూడా మీరు కూడా దానికి దూరంగా ఉంటే అంత మంచిదని మా ఉద్దేశం. సో ట్రేడింగ్కి కావాల్సినట్టుగా దాని యొక్క టిప్స్ వైపు మాత్రం డెఫినెట్లీ ఈ ప్రోగ్రాము గేర్ అవ్వదు. సో అదే కాకుండా గాసిప్, ఇన్సైడర్ ట్రేడింగ్, ఇటువంటి కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ వైపు నుంచి కూడా డెఫినెట్లీ దూరంగానే ఉంటుంది ఈ ప్రోగ్రాము. సో మా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే మనం అసెస్ చేసేటప్పుడు అది క్వాంటిఫైబుల్, అంటే ఒక నెంబర్ అనేది ఒక ఎసర్టైన్ అయి ఉండాలి దానికి. అలా ఉన్నప్పుడే పాస్ట్కి వెళ్ళిపోయి అది ఎలా చేసింది, పాస్ట్లో చేసింది బాగుందా లేకపోతే అది కూడా పూర్గానే ఉందా అనే ఒక అసెస్మెంట్ వైపు మనం డెఫినెట్లీ చూడాలి. అది చేశాకే ఫ్యూచర్లో ప్రొజెక్షన్స్ ఎలా ఉండబోతుంది, ప్రాబబిలిటీ మనకి 18%, 20%, 15% ఇలాంటి అంటున్నాం కదా. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు హ్యావ్ ట్రాక్ రికార్డ్. ఆ ట్రాక్ రికార్డు పాస్ట్ నుంచి ఉన్నప్పుడే ఫ్యూచర్ కూడా అదే దశలో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ రిగార్డ్స్ టు ట్రేడింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్స్ టు స్పెక్యులేషన్ ఇటువంటి వాటి నుంచి డెఫినెట్లీ దూరంగానే ఉంటాం. మా ఉద్దేశం ప్లీజ్ యూ గైస్ ఆల్సో దాని నుంచి దూరంగా ఉంటే మీ ఆక్యుపేషన్ మీద, మీ బిజినెస్ మీద మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ అంటే డబ్బు సంపాదించే దానిలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కానీ మనీ కూడా షుడ్ వర్క్ ఫర్ యూ. సో డెఫినెట్లీ డబ్బు అందరికీ ఇంపార్టెంటే, వీ షుడ్ వాల్యూ మనీ యాజ్ ఇంపార్టెంట్లీ. ఎంత సంపాదించడానికి ఎంత కష్టపడ్డామో అదే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే కైండ్ ఆఫ్ కేర్ కూడా తీసుకోవాలి. ట్రేడింగ్ ఇటువంటి యాక్టివిటీస్కి దూరంగా ఉంటే అందరికీ మంచిది. సో దిస్ ప్రోగ్రామ్ విల్ డెఫినెట్లీ బీ అవే ఫ్రమ్ దీస్ యాక్టివిటీస్. ఎక్కువ వరకు ఫండమెంటల్స్, కంపెనీ యొక్క పర్ఫార్మెన్సు, ఎకానమీ యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఆ యొక్క ఇంపాక్ట్ మనకి యాజ్ ఇన్వెస్టర్స్ ఎలా వస్తాయి, అదే కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవేమి ఉన్నాయి, ఫిక్స్డ్ ఇన్కమ్ అని ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా 10, 12, 13, 18% ఇస్తున్న చాలా ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, విచ్ ఆర్ రెగ్యులేటెడ్, విచ్ ఆర్ సేఫ్. అవన్నీ తెలుసుకునే అవసరం కూడా డెఫినెట్గా ఉంది. అప్పుడు రిస్కే లేకుండా వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్ ఆల్ అవర్ గోల్స్. అదే కైండ్ ఆఫ్ గ్రోత్ మనం కూడా ఇప్పటి మిడిల్ క్లాస్ అయినా కూడా 25 years తర్వాత మిడిల్ క్లాస్గా డెఫినెట్లీ మిగలకూడదు. సో ఈ టాపిక్స్ వైపు డెఫినెట్లీ అటెన్షన్ ఉండదు. అండ్ విత్ దాట్ లెట్ మీ హ్యాండ్ ఓవర్ టు ప్రసాద్ గారు. యశ్వంత్, చాలా చక్కగా ఏది మనం అవాయిడ్ చేయాలో నువ్వు చెప్పడం జరిగింది. అంటే యంగ్స్టర్స్లో ఉండవలసిన టెండెన్సీ ఇది ఉండాలి. అంటే ఏది ప్రమాదమో తెలుసుకుని ఆ ప్రమాదానికి దూరంగా ఉండటం కనుక జరిగినట్లయితే మనకి అన్నీ కూడా మంచిగా జరుగుతుందని తెలుసుకోవటం ముఖ్యం. ఇకపోతే కొద్దిగా బ్రీఫ్గా నేను ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశంలో ఏమేమి టాపిక్స్ కవర్ చేద్దామనేది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మీకు అందుబాటులో ఉండి మీకు తెలియని చాలా మార్గాలని మీకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఫిక్స్డ్ ఇన్కంలో మీకు 6% వస్తుంటే 8% వచ్చేది, 8% బదులు 10%, 10% బదులు 12, 12 బదులు 14, అక్కడ వరకు అంతకన్నా ఎక్కువ వస్తుందని చెప్పలేకపోయినా అలా 14% వరకు రిస్క్కి లోటు లేకుండా మీకు వచ్చే అవకాశాలు ఏమేమి ఉన్నాయో మీ దృష్టికి తీసుకురావటం మా యొక్క ఉద్దేశం. అలాగే ఇంకోటి ఏం చేయాలంటే నేర్చుకోవాల్సినటువంటి అంశాలు, అంటే ఎప్పుడైనా మీరు కొన్ని కాన్సెప్ట్స్ ఏదో తెలుసుకోవాలి. ఏదైనా ఒక ఆస్తిని పరిగణించాలి అంటే కనీసం మెజర్మెంట్ వేయటం కూడా రాకుండా స్థలం ఎలాగైతే కొనకూడదో, అలాగే షేర్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా కొనాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టెక్నాలజీ వాడాలో కూడా మీకు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తాం. తర్వాత మన ఆదాయాన్ని, మనం పెట్టిన ఆస్తుల యొక్క ఆదాయాన్ని ప్రభావితం చేసేటువంటి విషయాలపైన ఖచ్చితంగా చర్చను చేపడితే మీలో అందరికీ అందులో కనుక ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటే ముందే తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేసే తరచి చేసే తప్పులు, అంటే తెలిసి తెలియని నాలెడ్జ్తో చేసే తప్పులు ఏంటో చెప్పి ఆ తప్పులు దిద్దుకుంటే మీకు జీవితం ఎలా బాగుంటుందో కూడా చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యం, అన్ని రకాల ఫ్యాక్టర్స్ తీసుకున్న తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ రిపోర్ట్స్ మీరు పెథాలజికల్ ల్యాబొరేటరీకో ఎక్కడికైనా వెళ్ళిపోయి కనుక మీరు ఆ రిపోర్ట్స్ చేయిస్తే ఆ రిపోర్ట్స్ అనలైజ్ చేసి డాక్టర్ ఎలా అయితే డెసిషన్ చెప్తారో మీరు రకరకాల ఫ్యాక్టర్స్ని తీసుకుని దాన్ని ఎలా కన్సిడర్ చేసి మంచి డెసిషన్కి రావాలో కూడా నేర్పే ప్రయత్నం చేయబోతున్నాం. నెక్స్ట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి చర్చించి అందులో ఉన్న లొసుగులేంటో కూడా చెప్పబోతున్నాం. నెక్స్ట్ అన్నిటికన్నా మితిమీరిన అంచనాలు లేకుండా ఉండటం, అంటే ఎంతవరకు ఆశించవచ్చో కాకుండా ఒక సంవత్సరంలో మీకు 30%, 40% వస్తే రాబోయే సంవత్సరాలు అన్నీ అలాగే ఉంటుందని ఊహించకుండా మీ యొక్క రియాలిటీ చెక్ని ఇచ్చి ఎంతవరకు ఆశించవచ్చో కూడా చెప్పబోతున్నాం. ఇవే కాదు, మనీ గురించి మీరు ఊహించలేనటువంటి ఎన్నో విషయాలు, ఎన్నెన్నో సంగతులు కూడా ఈ ప్రోగ్రాంలో చర్చించబోతున్నాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం
తెలుగు ఇన్వెస్టర్లు గుజరాతీ ఇన్వెస్టర్ల కన్నా తక్కువ ఉండకూడదు. అలాగే నిజంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉన్న ఇన్వెస్టర్ కన్నా కూడా తెలుగు ఇన్వెస్టరు తక్కువ కాకూడదు. మనం సేవ్ చేసే మొత్తం కొంత అయినా కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ధనవంతులు అవ్వాలి అనే కోరిక మీ మైండ్లో ఈరోజే పడిపోవాలి. దానికి మా వంతు ప్రయత్నం చేయడం ద్వారా మేబీ 3-4 ఇయర్స్ అయిపోయినప్పటికి మీకే ఒక డైరెక్షన్ వస్తుంది. మీరు ధనవంతులు అవుతామనే నమ్మకం కూడా మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. వచ్చే వారం మరికొన్ని కబుర్లతో మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఈ వారం యొక్క కేవలం ఇంట్రొడక్షన్ కాబట్టి ప్రోగ్రామ్ యొక్క బౌండరీస్ ఏంటో చెప్పడం జరిగింది. అందులో ఏం కవర్ చేయదలుచుకున్నామో ఎందుకు చేయదలుచుకున్నామో చెప్పడం జరిగింది. వచ్చే వారం నుండి మంచి విషయాల్ని సమగ్రంగా చర్చించే